అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరిలో ఉన్న పంట పొలాల్లోకి చిరుతలు సంచారంతో రైతులు భయపడిపోతున్నారు. పంట పొలాల వైపు వెళ్లడానికి సాహసించలేకపోతున్నామంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చిరుతల దాడిలో గొర్రెలు, పాడి పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గత రాత్రి రైతు హరికృష్ణకు చెందిన ఆవును చిరుత దాడిలో మృతి చెందినట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ నిత్యం పశువులు, గొర్రెలపై చిరుతలు దాడి చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని భయాందోళనకు గురవుతున్నారు. కాదుగా మీరు పశువులను ఈడే కట్టేస్తారా? మామూలుగా ఈడే ఉంటాం. మేము కూడా సాయంకాలం 9 రాత్రి అట్లా ఉంటాం. లేట్గా ఉంటాం, పొద్దున్నే మార్నింగ్ వచ్చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 4కే వస్తాం మామూలుగా. ఇప్పుడు అన్సీజన్ అయ్యి పంట ఏమి లేదు తోటలను, లేట్గా వచ్చినాం ఈరోజు. అంటే ఎప్పుడు ఇంతకు ముందు తోటలోనే ఉండేవి పశువులు, మనుషులు అందరూ తోటలోనే ఉంటాం ఎక్కువ టైం. ఇది ఎన్ని రోజుల నుంచి అట్లా మీరు చూస్తున్నారా చిరుత పుల్లు ఇక్కడ రావడము, ఎలుకబంట్లు? 3-4 నెలల నుంచి అందరూ చెప్తానే ఉన్నారు. నా పక్కన తోటలో అందరూ ఉన్నాయి, మీరు కూడా ఉండొద్దండి, వెళ్ళిపోండి ఇంటికి అని చెప్తున్నారు. రాత్రిపూట తోటలోకి రావాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి అని చెప్పి చాలా మంది రైతులు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటారు కదా. ఇక్కడ నీళ్ళు తాగేదానికి ఎలుక పంటలు కూడా సంచరిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటారు, రాత్రిపూట్ల ఇబ్బంది పడతారు. ఏమన్నా బయటికి లేచి రావాలన్నా కూడా ఇబ్బంది పడతారు. దీని కళ్యాణదుర్గం మండలము చాపరి గ్రామంలో హరికృష్ణ అనే మా మామగారి తోటలోన 6.5 ఎకరాల పొలం ఉంది. పొలంలో నైట్ టైం పశువులన్నీ ఇక్కడే కట్టేస్తారు. రాత్రి చిరుత వచ్చేసి ఒక ఆవుని చంపేసి వెళ్ళిపోయింది. దాని నుంచి మాకు 80,000 వరకు ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా కాకుండా చుట్టుపక్కల పొలాల రైతులు కూడా చాలామంది పశువులన్నీ బయటకు కట్టేస్తారు. ఈ చిరుత ఎప్పుడైతే చిరుతలు కానీ ఎలుకబంట్లు కానీ ఊర్లోకి ప్రవేశించి ప్రాణ నష్టం ఏమైనా జరుగుతుందేమని చెప్పి మేము భయపడుతున్నాము. దీని మీద అటవీ శాఖ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆవు పెరిగింటే మీకు ఎంత నష్టమై ఉంటుంది? ఇప్పుడు చనిపోయింది ₹1,00,000 దాకా వస్తుంది చెప్పినాం సార్. సార్ వాళ్ళు కూడా వచ్చినారు. సార్ వాళ్ళు కూడా వెటర్నరీ వాళ్ళు వచ్చినారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చినారు. చూస్తాను సార్, పంచనామా చేస్తామన్నారు. అదే ఆవు మాకు బతికి ఉంటే అయినా ₹1,00,000 దాకా మేము ఏదో దాన్ని పాలు పిండుకొని బతికేవాళ్ళం సార్. దాని నుంచి మేము లబ్ధి పొందుతుంటే దాని నుంచి మాకు నష్టం వాటిల్లింది. మీకు ప్రభుత్వం ఏమైనా దీని నుంచి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. మీకు ఇంటికి పొలానికి ఎంత దూరం ఉంటుంది సార్? కూతువేటు దూరంలో ఉంది సార్. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్లు దగ్గరలోనే తోటలోనే ఇల్లు కట్టుకున్నారు. పిల్లలు వీళ్ళంతా ఉంటారా? ఉంటారు సార్. బయట పూట పిల్లలు కూడా చాలా పక్కనే, ఇంటి పక్కనే కూడా కాలనీ ఉంది, ఒక టెస్సీ కాలనీ అని. అక్కడ కూడాను రాత్రిపూట్ల ఎలుకబంట్లు వస్తుంటాయి. ఎలుకబంట్లు వస్తాయని చాలా మంది చూసిన వాళ్ళే చెప్పినారు. కాబట్టి అటవీ శాఖ అధికారులు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.